డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే ఈ మధ్య జరిగినటువంటి యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించి 2026 ప్రశ్నాపత్రంలో మన చరిత్రకు సంబంధించిన ప్రశ్నల గురించి అధ్యయనం చేద్దాం. ఆ ప్రశ్న నా ప్రశ్నగానే కాకుండా దాని పూర్వపరాలతో సహా కొద్దిగా వివరణాత్మకంగా ఇక్కడ అధ్యయనం చేద్దాం. ఈ ప్రశ్నాపత్రం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తాను. ఆ మధ్యకాలంలో ప్రముఖ దర్శకుడైనటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక ఉపన్యాసం ఇస్తూ ఏమని చెప్పారంటే, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అంటామా అని ఆ పాటని సింధూరం సినిమాలో చూసిన తర్వాత నేను నా 2 చేతుల్ని వెనక జేబులో పెట్టుకొని హైదరాబాద్ నడి రోడ్డు మీద అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్ళాను. అసలు నాకు అయోమయం అనిపించింది. అసలు ఎటు పోతుంది సమాజం, ఎటు పోతుంది సినిమా, ఎటు పోతుంది పాట, ఎంతమందికి అర్థమైద్ది, ఈ సినిమా హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా అన్న ఆలోచనతో నేను నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళానన్న మాటలు గుర్తొచ్చినాయి అన్నమాట. లక్షలు పెట్టి కోచింగ్కి వెళ్తే వేల మీద లెక్క పెట్టే బిట్లు కూడా ఆ ఎగ్జామ్ పేపర్లలో ఉండటం లేదు అనేటటువంటి బాధ ఒకటి విద్యార్థి మిత్రులు ఖచ్చితంగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఎగ్జామ్ రాసినటువంటి పిల్లవాడు ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి అనుకో, వాళ్ళ నాన్న ఈరోజు నా కొడుకు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిండు, అద్భుతంగా రాసుంటాడని చెప్పి ఆ ఫోన్లో బిడ్డ ఎట్లా రాసిన ఎగ్జామ్ అంటే, ఏం చెప్పను నాన్న, అద్భుతంగా రాసిందని చెప్పనా, ఏం రాసిందని చెప్పను, అసలు నాకే ఇంతవరకు అర్థం కావట్లేదు, ఆ ఎగ్జామ్ రాసి గంటలు అయినా కూడా అని ఆ ఫీలింగ్ వచ్చేటట్టు ఎగ్జామ్ పేపర్ని ఇస్తున్నారు. మరి ఆ ఎగ్జామ్ పేపర్లో ఆ క్వశ్చన్స్ ఎవరు తయారు చేస్తారో అర్థం కావట్లేదు. కానీ ఆ పేపరు చదివే లోపల, అంటే ప్రశ్నాపత్రం చదివే లోపల టైం అయిపోయేటటువంటి పరిస్థితి అయిపోతుంది. దాన్ని అనాలిసిస్ చేసుకొని ఆన్సర్లు చేసేంత అవకాశం కూడా పాపం ఎగ్జామ్ రాసే పిల్లవాడికి కల్పించట్లేదేమో అనిపిస్తుంది ఆ ప్రశ్నాపత్రాలు సరళి చూస్తుంటే. ఇంకో విషయం ఏంటంటే, ప్రశ్నలు 3 రకాలు ఉంటాయి. చాలా సులభంగా ఉంటాయి. రెండవది ఏంటంటే, కొద్ది హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా మంచి బిట్లు రాసేటట్టు ఉంటాయి. ఇంకా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఇంకా అద్భుతంగా మార్కులు వచ్చేటట్టు ఉంటాయి. కానీ ఫస్ట్ బిట్టు నుంచి చివరి బిట్టు వరకు కూడా మేము ఇస్తున్నాం, మీ ఇష్టం అయితే రాసుకోండి, మీ దమ్ము ఏదో చూపించండి అన్నట్టుగా, ఏదో ప్రతీకారం తీర్చుకున్నట్టుగా, పగబట్టినట్టుగా క్వశ్చన్ పేపర్లు ఇస్తున్నారనేటటువంటి దాన్ని నాకు వేరే సబ్జెక్టుల విషయం నాకు అంత అవగాహన లేదు. కానీ నా హిస్టరీ సబ్జెక్టు చూసినప్పుడు మాత్రం అలా అనిపించింది. కానీ ఎగ్జామ్ పేపర్ తయారు చేయటం అనేది వాళ్ళ సత్తా, దాన్ని కరెక్ట్గా రాయటం అనేది మన సత్తా. ఎటుగూడి ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇక ఎవరు అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకుంటారు. ఇప్పుడు మన అదృష్టం ఏందో అసలు చూద్దాం. యూపీఎస్సీ 2026లో చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు ఏమడిగాడని చూసినట్టయితే చూడండి. ప్లెస్టోసిన్ కాలంలో యమునా నది ఒకప్పుడు సింధు నదిలోకి ప్రవేశించేది లేదా ప్రవహించేది. ఓకేనా? ప్లెస్టోసిన్ కాలంలో యమునా నది ఒకప్పుడు సింధు నదిలోకి ప్రవహించేది. అలాగే గంగా నది నుండి సింధు నదికి లేదా సింధు నది నుండి గంగా నదికి ఒక ప్రధాన ఉపనది తన మార్గాన్ని మార్చుకుంది అనేటటువంటిది ప్రశ్న. ఈ ప్రశ్న చూస్తే ఎమ్మటి పిల్లవాడికి ఏమనిపిస్తుంది అంటే, ఇది జాగ్రఫీ బిట్టట్టుంది అనుకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది హిస్టరీ బిట్టారా నాయన, ఏది జాగ్రఫీయో ఏది హిస్టరీయో అర్థం కాని అయోమయంలో ఉంది నా పరిస్థితి అనేటటువంటి ఉంటుంది అనమాట. ఓకేనా? ప్లెస్టోసిన్ కాలంలో యమునా నది ఒకప్పుడు సింధు నదిలోకి ప్రవహించేది. అలాగే గంగా నది నుంచి సింధు నదికి లేదా సింధు నది నుంచి గంగా నదికి ఒక ప్రధాన ఉపనది తన మార్గాన్ని మార్చుకుంది. పై ప్రకటన కింది వాటిలో ఏది ఆధారంగా ఉంది అన్నాడు. పై ప్రకటనలో ఏది, ఇప్పుడు అదంతా కరెక్టే అని చెప్పేటటువంటి ఆధారం కిందది ఏదని అంటాడు. దయచేసి గుర్తుపట్టవా అంటాడు. అంటే ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా ప్రస్తావించేది ఋగ్వేదంలోని నదీ సూక్తమా అంటాడు. నదీ సూక్తమా ఆర్యులు సంబంధించిందా ఇది? ఆర్యుల కాలంలో వాళ్ళు రాసుకున్నటువంటి ఋగ్వేదంలో ఈ పై ఉన్నటువంటి వ్యాఖ్యని గురించి రాశారా అంటుండు. రెండవది, రాబర్ట్ బ్రూస్ఫుడ్ చేసిన సట్లజ్ మరియు యమునా నదుల అన్వేషణలో
ఈ విషయాన్ని గురించి ప్రస్తావించటం జరిగిందా అంటండి. నెక్స్ట్, సింధు మరియు గంగా నది వ్యవస్థలు రెండింటిలోనూ ఒకే రకమైన డాల్ఫిన్ జాతులు ఉండటం వల్లనే ఈ ప్రకటనకి కరెక్ట్గా ఆధారం దొరుకుతుందా అని అడుగుతాను. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్లో ఖచ్చితంగా మనం ఆన్సర్ ఏదంటే సింధు నది మరియు గంగా నది వ్యవస్థలు రెండింటిలో కూడా ఒకే జీవజాతులైనటువంటి డాల్ఫిన్లు అక్కడ ఉండటం బట్టి ఆ నదులు ఈ నదులు ఆ నదులతో కలిసి నేను చెప్పడానికి ఆధారం లభిస్తుంది. ఓకే కదా. మరి ఋగ్వేదంలో నదీ సూక్తం అనేటటువంటి కరెక్ట్ ఎందుకు కాదబ్బా అంటే ఋగ్వేదంలో అసలు సింధు నది గురించి రాయలేదు. నెక్స్ట్ విషయం ఏంటంటే యమునా నది గురించి రాయలేదు. ఋగ్వేదంలో వాళ్ళు ప్రత్యేకంగా ప్రస్తావించిన నది ఏంటంటే సరస్వతి నది గురించి ప్రస్తావించారు. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవది ఏంటంటే రాబర్ట్ బ్రూస్ఫూట్ అనేటటువంటి వ్యక్తి సట్లెజ్ యమునా నదుల మధ్య అన్వేషణ చేసిందంటే రాబర్ట్ బ్రూస్ఫూట్ ఉత్తర భారతదేశం కంటే ఎక్కువగా దక్షిణ భారతదేశం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిండు. అతడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన మద్రాసులో జియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి వచ్చాడు. తన కుమారుడితో కలిసి మన సౌత్ ఇండియా వరకు పల్లవరం కానీ వరంగల్ జిల్లాల దగ్గర ఏటూరి నాగారం కానీ నాగార్జున కొండ వద్ద కానీ ఇలాంటి ఏరియాలు ఆయన ఎక్కువగా పరిశోధన చేశాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన్ని దక్షిణ భారతదేశ ప్రాక్చరిత్ర పితామహుడు అని పిలుస్తారు. కానీ ఆయన ఉత్తర భారతదేశం మీద అంత అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశాడనటానికి ఆధారాలు ఎక్కువగా లేవు. ఓకే కదా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే సింధు మరియు గంగా నది వ్యవస్థలు రెండింటిలోనూ ఒకే రకమైన జీవజాతులు ఉండటం. ఇప్పుడు చూడండి వివరణ. సింధు మరియు గంగా నది వ్యవస్థలు రెండింటిలోనూ ఒకే రకమైనటువంటి మంచినీటి డాల్ఫిన్స్ జాతులు ఉండటం అనేది ఒక ముఖ్యమైన జీవశాస్త్ర ఆధారం. ఇది గతంలో రెండు నదుల మధ్య సంబంధం ఉండేదని నిరూపిస్తుంది. క్లియర్ కదా. ఇది దీన్ని బట్టి మనం అది మూడవది ఆన్సర్ అని చెప్పడానికి వీలవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, ప్రారంభ బౌద్ధ విగ్రహ రూపకల్పనలో ఖాళీగా ఉన్న పీఠం దేనిని చూపిస్తుంది అన్నాడు. ప్రారంభ బౌద్ధ విగ్రహ రూపకల్పనలో ఖాళీగా ఉన్న పీఠం దేన్ని సూచిస్తుంది అంటే బుద్ధుని ధ్యానం, బుద్ధుని యొక్క మొదటి ధర్మ ప్రసంగం, బుద్ధుని మహాపరినిబ్బాన లేదా మహాపరినిర్యాణం అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ బుద్ధుని యొక్క మహాభినిష్క్రమణం అనే పేరుతో పిలుస్తారు. అంటే మనందరికీ తెలుసు గౌతమ బుద్ధుడి జీవితాన్ని పంచకళ్యాణాలు అనే పేరుతో పిలుస్తారు. పంచకళ్యాణాలు ఆయన జీవితాన్ని ఒక్కొక్క వస్తువు లేదా ఒక్కొక్క దాంతో సంకేతంగా చూపిస్తుంటారు. ఉదాహరణకి ఆయన జన్మదినోత్సవాన్ని లుంబినివనం అంటే కమలం పూతో సూచిస్తారు ఆయన జననాన్ని. ఓకే కదా. ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోవటాన్ని మహాభినిష్క్రమణాన్ని గుర్రంతో సూచిస్తారు. అదేవిధంగా ఆయన జ్ఞానం పొందటాన్ని బోధి వృక్షంతో సంబోధినిగా చూపిస్తారు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఆయన మొదటి బోధ చేయటాన్ని ధర్మచక్రంతో సూచిస్తారు. ఆయన నిర్యాణం చెందటాన్ని స్తూపంతో సూచిస్తారు. ఇవన్నీ మనం పంచకళ్యాణాన్ని అంటాం. ఉదాహరణకు మన ఆంధ్రాలో ఉన్నటువంటి అమరావతి స్తూపం పైన పంచకళ్యాణాల బొమ్మ కూడా ఉంటుంది. ఓకే కదా. క్లియర్. అయితే ఇక్కడ మాత్రం మనకు కావాల్సిన విషయం ఏంటంటే బుద్ధుని ప్రారంభ విగ్రహ రూపకల్పనలో ఖాళీగా ఉన్న పీఠం దేన్ని సూచిస్తుందంటే బుద్ధుని యొక్క మహాపరినిబ్బాన లేదా మహాపరినిర్యాణాన్ని సూచిస్తుంది అంటుంది. దీన్ని మీరు కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారనంటే గౌతమ బుద్ధుడు ఇక్కడ ఏముంది ప్రారంభంలో బౌద్ధ విగ్రహ రూపకల్పనలో ఖాళీగా ఉన్న పీఠం అన్నాడు. అంటే ఆయన సింహాసనం వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న నువ్వు నా తర్వాత చక్రవర్తి కావాలరా, ఈ శాక్య రాజ్యాన్ని నువ్వే పరిపాలన చేయాలంటే నాకు ఏది వద్దని చెప్పి ఆయన తన త్యాగం చేసి అంటే మహాభినిష్క్రమణం వెళ్ళిపోయాడు. కాబట్టి మహాభినిష్క్రమణం కాదు మహాపరినిర్యాణం అంటే నాకు ఈ రాజ్యాలు వద్దు ఏమొద్దని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన బౌద్ధ మతాన్ని స్టార్ట్ చేయటం, ఆ బౌద్ధ మతంలో 10 మందికి జ్ఞానబోధ చేయటం, చివరికి వచ్చేసరికల్లా ఆయన మరణం చెందాడు. అంటే ఆయన చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించలేదు. రెండో విషయం ఏంటంటే ఆయన బౌద్ధ మతాన్ని ఎంతవరకు అభివృద్ధి చేయాలో అంతవరకు చేశాడు. తర్వాత విషయం ఏంటంటే ఆయన ఇక తన దేహాన్ని చాలించాడు. ఆయన దేహాన్ని చాలించాడంటే ఇక ఆయన శరీరాన్ని వదిలేశాడంటే ఖాళీగా ఉన్నటువంటి పీఠం అనేది చూడంటే ఆ పీఠం ఖాళీగా ఉన్నట్టుగా సూచిస్తుందనేది దీనికి సంకేతంగా చెప్తారు. మొత్తానికైతే బుద్ధుని మహాపరినిబ్బాన లేదా మహాపరినిర్యాణం అనేటటువంటి దాన్ని ప్రారంభ బౌద్ధ విగ్రహ రూపంలో ఈ విగ్రహాలు ఏ శిల్పంలో తయారయ్యంటే గాంధార శిల్పకళ
ఓకే కదా. గాంధార శిల్పకళలో ముఖ్యంగా కనిష్కుడు అనేటటువంటి వాడు ఈ విధంగా విగ్రహాలని మలిపించటం జరిగింది. మనకి గౌతమ బుద్ధుడికి సంబంధించి చాలా విగ్రహాలు ఉంటాయి. ఆయన అవతార పురుషుడిగా ఆయనకు సంబంధించిన జాతక కథలన్నింటినీ కూడా 547 జాతక కథలని గురించి ఆయన పద్మ బుద్ధుడని అటువంటి రకరకాల బుద్ధ అవతారాలుగా రకరకాల అవతారాలుగా ఆయన జనాల్ని ఎలా మేలు చేయటానికి వచ్చాడనేటువంటి దాని గురించి రకరకాల విగ్రహాలను చెక్కించారు గాంధార శిల్పంలో. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పీఠం అనేటటువంటిది బుద్ధుని యొక్క మహాపరినిర్యాణం లేదా మహాపరినిబ్బానికి సంబంధించిందిగా చెప్తారు. నెక్స్ట్ చూడండి, ప్రాచీన మరియు ఆధునిక నదుల పేర్లతో ఈ క్రింది వాటిలో సరిగ్గా ఏవి సరిపోతాయి అన్నాడు. అంటే ఇది ఆర్యుల పాఠానికి సంబంధించింది. ఆర్యులు భారతదేశానికి వచ్చారు. మధ్యాసియా ప్రాంతం నుంచి వచ్చి సింధు నది పరివాహక ప్రాంత ప్రజల్ని ఓడించిన తర్వాత సప్త సింధు ప్రాంతం ఏరియా అంతా ఆక్రమించుకున్నాక వాళ్ళు సరస్వతి నది, ఆ నది మొత్తాన్ని కూడా వాళ్ళ అంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే సంచార జీవితం గడుపుతూ ఆవుల్ని మేపుకుంటూ బతికేవాళ్ళు. ఈ సమయంలో సింధు నదికి ఉపనదులైనటువంటి నదులని వాళ్ళ యొక్క సంస్కృత భాషలో రకరకాల పేర్లతో పిలుచుకోవటం జరిగింది. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే సప్త సింధువులో కొన్ని నదులు ఉన్నాయి కదా, ఆ సింధుకు సబ్ రివర్సు, ఆ సబ్ రివర్స్కి ఆర్యులు ఏ పేర్లు పెట్టుకున్నారు, సంస్కృతం పేర్లు ఏం పెట్టుకున్నారు అన్నాడు. ఉదాహరణకి వితస్త అంటే చీనాబా అన్నాడు, అశిగ్ని అంటే జీలమా అన్నాడు, పరుష్ని అంటే రావియా అన్నాడు, యయవతి అంటే బియాస అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఏవి సరిగా పోలేయాయి అన్నాడు. ఇందులో ఒకటి కరెక్ట్గా ఇచ్చిండు, మిగతాన్ని కూడా తప్పిచ్చిండు. మరి సరైనది ఏందో చెప్పవా అన్నాడు. అంటే ఒకటి కరెక్ట్గా ఉంది, అదే పరుష్ని రావి నది అనేటటువంటిది కరెక్ట్గా ఇచ్చాడు. ఈ రావి నదికి వాళ్ళ జీవితానికి చాలా ప్రధాన పాత్ర కూడా పోషించే అవకాశం వచ్చింది, ముఖ్యంగా రాజకీయంగా ఎలా అంటే ఆర్య తెగలకి మధ్య దశరాజ యుద్ధం అని ఒక యుద్ధం జరిగింది. ఆ దశరాజ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగిందంటే పరుష్ణి నది ఒడ్డునే జరిగింది. సుదాసుకను వశిష్ఠుడికి ఒక వర్గం, విశ్వామిత్రుడికి 10 మంది రాజులకి మధ్య ఒక వర్గం, ఆ వర్గానికి ఈ వర్గానికి మధ్య జరిగిన దశరాజ యుద్ధం కూడా ఈ పరుష్ణి రావి నది ఒడ్డునే జరిగింది. అంటే రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒకవేళ ఇట్లనే అడగకుండా ఆర్యుల యొక్క రాజకీయ జీవితంతో ముడిపోయిన లేదా యుద్ధాలకు ప్రధాన పాత్ర పోషించిన ఈ క్రింది నది అంటే కూడా రావి నది పెట్టాలి. ఓకేగమ్మ. మరి ఈ నదులు ఎందుకు కరెక్ట్ కాదు అని అంటే వాటి గురించి కూడా నేను వివరిస్తా. చూడండి, వితస్త అంటే వాళ్ళ జీలం నదికి వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారంటే వితస్త అన్నారు. ఈ జీలము, చీనాబు, బియాస్ అనేవి మనం ఇండియాలో సింధు నాగరికత కాలం నుంచే ఉన్న పేర్లు. ఆర్యులు పెట్టుకున్న పేర్లు ఇవి. చూడండి, వాళ్ళు జీలంకి ఏమని పేరు పెట్టుకున్నారు, ఇతస్తా. ఇక్కడ ఏమి ఇచ్చిండు, చీనాబా అని ఇచ్చిండు. అంటే అందుకని తప్పు కదా. నెక్స్ట్ చూడండి, ఇంకోటి చూడండి, అసిక్ని చీనాబు నది ఏమనాలా, అసిక్ని అనాలి. కానీ ఇక్కడేమన్నాడు, చీనాబు నదికి వితస్తా అన్నాడు కదా, జీలంకి అసిక్ని అన్నాడు. అంటే ఈ 2 ఇది 3 తప్పు, ఇదొక్కటే రైటు ఇక్కడున్న వాటిలో. ఇందులో ఏవి సరిగ్గా పోలే అన్నాడు. అంటే పరుష్ణి రావి అనేది కరెక్టు, మిగతా అన్నీ ఇక్కడ పోల్చినవి తప్పు. మరి వీటినన్నిటిని కరెక్ట్గా పోల్చాలంటే వితస్త అంటే జీలం, నెక్స్ట్ అసిక్ని అంటే చీనాబు, పరుష్ణి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రావి నది. ఓకేనా, పరుష్ణి అంటే రావి నది. నెక్స్ట్ విషయం ఏంటంటే విపాస అంటే బియాస్ నది అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే కదా, అక్కడ అది కరెక్టు. మళ్ళీ వాటికి మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. విపాస అంటే బియాస్ నది అనే పేరుతో పిలుస్తామని. ఓకే కదా. నెక్స్ట్ అమరావతి స్తూపం మరియు దాని రిలీఫ్ శిల్పకళకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది అన్నాడు. అంటే ఇప్పుడు మొత్తానికి ఎటు వచ్చింది, మళ్ళీ మన శాతవాహనుల పాఠంలోకి వచ్చాడు. అంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఆ 3-4 క్వశ్చన్స్ కూడా ఆర్యులకు సంబంధించి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వైపే తిరిగాడు ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వ్యక్తి. ఓకే కదా. ఇక చూడండి, అమరావతి స్తూపం మరియు రిలీఫ్ శిల్పకళకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది. ఇది కృష్ణానది దిగువలోయలో ఉంది. అమరావతిని ధాన్యకటకం అంటారు, మన అందరికీ తెలిసిన విషయమే. కృష్ణానది దిగువ ఏరియాలో ఉన్నది. శాతవాహనుల పరిపాలనా కాలంలో కృష్ణానదిని నాగభూమి అని, తర్వాత ఆ కృష్ణానది ఏరియా మొత్తాన్ని వజ్రాల దీన్ని అని, నాగభూమి అని, ఓకేనా, ఎన్నో పేర్లతో పిలుస్తారని చెప్తాం.
ఓకే కదా. భారతదేశంలో పరిమాణంలో ఇది సాంచి స్తూపం తర్వాత రెండో స్థానంలో ఉందంటే ఇది కరెక్ట్గా మనం చెప్పలేం. ఓకే కదా. భారతదేశంలో పరిమాణంలో ఇది సాంచి స్తూపం తర్వాత రెండో స్థానంలో ఉందంటే సాంచి స్తూపం భారతదేశంలో పెద్ద స్తూపం, దక్షిణ భారతదేశంలో పెద్ద స్తూపంగా మన అమరావతి స్తూపాన్ని చెప్తాం. కానీ సాంచి స్తూపంతో సరిపోయేటటువంటి లక్షణాలు ఈ స్తూపానికి లేవు. కాకపోతే సౌత్ ఇండియాలో పెద్ద స్తూపంగా అమరావతి స్తూపాన్ని చెప్తాం. అమరావతి శిల్పకళ రీతి తర్వాత కాలంలో దక్షిణ భారతదేశ శిల్పకళపై శాశ్వత ప్రభావాన్ని చూపించి మరియు దీని ఉత్పత్తులు శ్రీలంక మరియు ఆగ్నేషియాకు తరలించబడ్డాయా అన్నాడు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు అమరావతి అనేటటువంటి ప్రాంతానికి బౌద్ధ మతం ఈ బౌద్ధ శిల్పకళ రాకముందే అది శ్రీలంక దేశానికి వెళ్ళింది. ఇక్కడ అడిగిన విధానం చూడండి. అమరావతి శిల్పకళ రీతి తర్వాత దక్షిణ భారతీయ శిల్పకళపై శాశ్వత ప్రభావం చూపించింది మరియు దీని ఉత్పత్తులు శ్రీలంక మరియు ఆగ్నేషియా తరలించబడ్డాయి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నార్త్ ఇండియాలో బౌద్ధ మతం స్థాపించబడిన తర్వాత బౌద్ధ మతానికి సంబంధించిన కట్టడాలని అశోకుడి కాలంలో నార్త్ ఇండియాలో బాగా కట్టించబడిన తర్వాత అవి శ్రీలంక ఆగ్నేషియా దేశాలకు బాగా వెళ్ళాయి. ఎందుకంటే మూడో బౌద్ధ సంగీతిని అశోకుడు ఏర్పాటు చేసినప్పుడు శ్రీలంక దేశానికి చెందిన మొగలిపుత్త తిస్సా అనేటటువంటి వాడు వచ్చి ఇక్కడ బౌద్ధ మత సంగీతికి అధ్యక్షత వహించాడు. ఆయన అధ్యక్షత వహించినప్పుడు బౌద్ధ మతానికి సంబంధించిన బోధి వృక్షాలని బౌద్ధ మత స్తూపాలకు సంబంధించిన నమూనాలన్నింటినీ కూడా మొగలిపుత్త తిస్సా ప్రత్యేకంగా శ్రీలంక దేశంతో పాటు ఆగ్నేషియా దేశాల్లో ప్రచారం కోసం తీసుకెళ్ళాడు. దానికి నిదర్శనం ఏంటంటే అశోకుడు బిడ్డ సంఘమిత్రని కొడుకు మహేంద్రని కూడా ఆయన తీసుకెళ్ళాడు. అంటే ఆంధ్రదేశానికి బౌద్ధ మతం రాకముందే సౌత్ ఇండియాకి బౌద్ధ మతం రాకముందే ముందే శ్రీలంక దేశంలో బౌద్ధ మతం దుమ్ము లేపింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే శ్రీలంకకు సంబంధించినటువంటి బౌద్ధ మతమే మన ఆంధ్రదేశానికి వచ్చినట్టుగా అమరావతికి వచ్చినట్టుగా చెప్తారు. కానీ అమరావతి నుంచి శ్రీలంక దేశానికి వెళ్ళిందనటానికి ఆధారాలు లేవు. మరి ఇందులో ఏది కరెక్ట్ అంటే ఇక్కడున్న వాటిలో కృష్ణానది దిగువలో అమరావతి ఉన్నదన్నట్టు మాత్రం వాస్తవం కదా. అది ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. ఓకేనా. నెక్స్ట్, ప్రాచీన చారిత్రక తమిళకంలోని క్రింది రాజులు మరియు రాజవంశాల జతలతో ఏది సరిగ్గా సరిపోలలేదు అన్నాడు. అంటే చూడండి, మనకి విషయం ఏంటంటే మౌర్యాస్ అనేటటువంటి వాళ్ళు మౌర్యులు అనేటటువంటి వాళ్ళు ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు శాతవాహనులు అనేటటువంటి వాళ్ళు మౌర్యులకి సామంతులుగా ఉన్నప్పుడు తమిళనాడులో 80%, 20% కేరళని మొత్తాన్ని పరిపాలన చేసిన ఒక పెద్ద రాజవంశాలు ఉన్నాయి. వాటిని ఏమంటారంటే చోళ, చేర, పాండ్య అనేటటువంటి 3 రాజవంశాలు ఉన్నాయి. ఈ రాజవంశాలని సంగమ రాజ్యాలనే పేరుతో పిలుస్తారు. సంగమ రాజ్యాలు, ప్రాచీన తమిళ రాజ్యాలు లేదా సంగమ రాజ్యాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రాచీన తమిళ రాజ్యాలు లేదా సంగమ రాజ్యాలకు సంబంధించి అశోకుడు వేయించిన 13వ శిలాశాసనం అనేటటువంటి శాసనం ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. ఓకే కదా. అందుకని చూడండి, మౌర్యులు భారతదేశం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యం కింద తీసుకొచ్చారు, కానీ తమిళనాడు ప్రాంతాన్ని మాత్రం వాళ్ళు పరిపాలన చేయలేదు. తమిళనాడుని అప్పటికే చోళ, చేర, పాండ్య రాజులు అనేవాళ్ళు పరిపాలన చేస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంది, సరిగ్గా పోలలేదు అన్నాడు. అంటే సెంగుట్టవాన్ అనేటటువంటి వ్యక్తి చేర వంశానికి చెందిన సూపర్ స్టార్. అసలు చేర అంటేనే ఎమ్మటి గుర్తుకొచ్చేటటువంటి వాడు సెంగుట్టవాన్. ఓకే కదా. నెడుంజెలియన్ అనేటంటే ఇక్కడ ప్రత్యేకంగా పాండ్య, ఇది కరెక్టే. పాండ్య రాజ్యంలో నెడుంజెలియన్ సూపర్ స్టార్. ఒక విషయం ఏంటంటే చోళ, చేర, పాండ్యలో 3 రాజ్యాల్లో 3 దమ్మున్న చక్రవర్తులు ఉండేవాళ్ళు. చోళ అనేటటువంటి దానికి కరికాల చోళుడు అనేటటువంటి వాడు ఫేమస్. చేర రాజ్యానికి ప్రత్యేకంగా సెంగుట్టవాన్ అనేటటువంటి వాడు ఫేమస్, అక్కడ ఇచ్చాడు. పాండ్య రాజ్యానికి నెడుంజెలియన్ అనేటటువంటి వాడు ఫేమస్, నెడుంజెలియన్ అనేటటువంటి వాడు. ఇక్కడ తప్పుగా ఇచ్చింది ఉదయన్ జెరల్ అనేటటువంటి వాడు ఇచ్చాడు, అది మాత్రం ఇక్కడ తప్పు. ఓకేగా, 2 మాత్రమే తప్పు. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అసలు ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రాచీన తమిళ రాజ్యాలు 3 ఉంటే వాటిలో చోళ, చేర, పాండ్య. చోళ అంటే ఎమ్మటి గుర్తుకొచ్చేది ఎవరు, కరికాల చోళుడు.
వాడు శ్రీలంక దేశానికే దండయాత్రకి వెళ్ళి శ్రీలంక చక్రవర్తిని ఓడించి 12,000 మంది యుద్ధ ఖైదీలను పట్టుకొచ్చి కావేరీ నదికి ఆనకట్ట కట్టించాడంటారు. అంతేకాదు చోళ చక్రవర్తి కరికాల చోళుడు పరిపాలన చేసేటప్పుడు ఈ చేర రాజ్యానికి పాండ్య రాజ్యానికి ఓకేనా పాండ్య రాజ్యానికి నిద్రమొక్కోళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ విద్యార్థి మిత్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చోళ చేర పాండ్య రాజ్యానికి 3 సూపర్ స్టార్లు ఉన్నారని కదా. 3 సూపర్ స్టార్లు ఒకే కాలంలో లేరు. ఒక రాజవంశంలో ఒక సూపర్ స్టార్ ఉంటే మిగతా వాళ్ళు నిద్రమొక్కాలు అన్నట్టు. ఒక రాజవంశంలో మళ్ళీ ఒకటి సూపర్ స్టార్ అయితే పైన 2 నిద్రమొక్కాలు అన్నట్టు. 3 ఒకేసారి సూపర్ స్టార్ లేరు. అర్థమైంది కదా. ఇప్పుడు ఉదాహరణకి కరికాల చోళుడు ఉన్నప్పుడు ఈ చోళ రాజ్యంలో చేర పాండ్య రాజ్యంలో నిద్రమొక్కాలు ఉన్నట్టు. మళ్ళీ చేర రాజ్యంలో సెంగుట్టవాన్ ఉన్నప్పుడు ఓకేనా ఇక చేర రాజ్యంలో సెంగుట్టవాన్ ఉన్నప్పుడు చేర రాజ్యంలో మిగతా వాళ్ళు నిద్రమొక్కాలు. పాండ్య రాజ్యంలో నెడుంజలియన్ ఉన్నప్పుడు వాళ్ళు నిద్రమొక్కాలు అన్నట్టు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో సత్తా నిరూపించారు కాబట్టి వాళ్ళని 3 సూపర్ స్టార్లు అంటారు. ముఖ్యంగా కరికాల చోళుడు కరికాల చోళుడు అంటే వాడి యుద్ధ రంగంలోకి అడుగు పెడితే శత్రువుల ఏనుగులు కూడా ఒక యముడు వచ్చిండ్రా అని చెప్పి తప్పించుకొని పోయాయంట. మా యముడు వచ్చాడ్రా అని చెప్పి శత్రువుల ఏనుగులే తప్పించుకొని పోయాయని చెప్పి ఆయన గురించి గొప్పగా చెప్తారంటారు. కొంతమంది ఏమని చెప్తారంటే సెంగుట్టవా అని కరికాల చోళుడు కరి కాల చోళ కరికాల చోళుడు అంటే కరి అంటే ఏనుగు, కాలుడంటే యముడు. అంటే కరి ఎవరు శత్రువుల యొక్క ఏనుగులకి కాలుడంటే యముడుగా ఉండే చోళుడని ఉండేవాడు. కానీ కొంతమంది ఏమంటారంటే అంత సీన్ లేదు, వాడి కాలు నల్లగా ఉండటం వల్ల కర్రి కాలు చోళుడు. కాలు అంట నల్లగా ఉంటుంది కాబట్టి ఆయన కరికాల చోళుడు అనే పేరుతో పిలుస్తారంటారు. మొత్తానికి 7 సూపర్ స్టార్. ఓకే ఇది ఓకే ఇక్కడ మాత్రం ఉదయంచేరి అనేవాడు కాదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1939లో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించడానికి క్రింది అంశాలు ఏవి దోహదపడ్డాయి అన్నాడు. ఒకేసారి ప్రాచీన భారతదేశం నుంచి మొదలు పెడితే దబుక్కున పోయి నేషనల్ మూమెంట్లో పడ్డాడు ఎగ్జామ్ పేపర్. ఓకే కదా. 1939లో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించడానికి క్రింది అంశాలు ఏవి దోహదపడ్డాయి అన్నాడు. మహాత్మా గాంధీ విశ్వాసాన్ని బోసు పొందలేకపోయాడా చూద్దాం. కాంగ్రెస్ లెఫ్ట్ వామపక్షం విభజించబడింది, మరి బోసుకు మద్దతు ఇవ్వటంలో విఫలమైందా? ఓకే అది చూద్దాం. బోసు ప్రయత్నాల్లో కమ్యూనిస్టులు ఆయనకు మద్దతు ఇవ్వలేదు, అది చూద్దాం. ఎంఎన్ రాయ్ మద్దతుదారులు మరియు జయప్రకాష్ నారాయణ వంటి సోషలిస్టు నాయకులు బోసుకు మద్దతు ఇవ్వకుండా కంటే కాంగ్రెస్ ఐక్యతకే ప్రాధాన్యత ఇచ్చారు అన్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోండి, 1, 2, 3 కరెక్ట్. ఎందుకో తెలుసా, ఒకటే బండ గుర్తు పెట్టుకోండి. ఎంఎన్ రాయ్ గాంధీకి బద్ధ శత్రువు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉన్న ప్రతి పిల్లవాడికి తెలుసు. ఎంఎన్ రాయ్ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించాలని చాలా ట్రై చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోకపోతే తాష్కెంట్ వెళ్ళి రష్యా దగ్గర తాష్కెంట్లో 1920లో సిపిఐ పార్టీని పెట్టిండు. ఆ తర్వాత మన భారతదేశంలో 1925లో కాన్పూర్లో పెట్టిండు. అసలు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ అంటేనే ఎంఎన్ రాయ్ గుర్తుకొస్తాడు. అక్కడ దాకా ఎందుకు కాంగ్రెస్ వ్యతిరేకం కమ్యూనిస్ట్ వచ్చింది. అక్కడ దాకా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా తీసుకురావటమే కాదు, గాంధీ మహాత్ముడు సహాయ నిరాకరణోద్యమాన్ని చౌరీ చౌరా సంఘటనతో ఆపితే గాంధీని పిచ్చి తిట్టిండు. ఇది ప్రజల తప్పు కాదు, నాయకుడి తప్పు. ఇది సహాయ నిరాకరణోద్యమం విఫలమైందంటే గాంధీ చేపట్టి విఫలమైందని బహిరంగ ప్రకటన చేసిన వ్యక్తి అంటే ఎంఎన్ రాయ్. అందుకని ఇక్కడ చూడండి, కాంగ్రెస్కు ఐక్యతకే ప్రాధాన్యత ఇచ్చారు. అసలు ఎంఎన్ రాయ్ కాంగ్రెస్ ఐక్యత ప్రాధాన్యత ఇస్తాడా? అది జరగని పని. ఇక్కడ చూస్తే మహాత్మా గాంధీ విశ్వాసాన్ని బోస్ పొందలేకపోయాడంటే అసలు గాంధీ అంటే వీరాభిమానంతో 1921లో సహాయ నిరాకరణోద్యమం జరిగేటప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ఐసిఎస్ పదవికి రాజీనామా చేసి జాతీయ పోరాటంలోకి వచ్చాడు. ఎక్కడో ఒరిస్సాలో వెనకబడిన ప్రాంతం కటకుల్లో జన్మించి పాపం ఆ పేదరికం నుంచి గెలిచి ఆయన సివిల్ సర్వీస్ కొట్టిండు. ఆ టైంలో ఐసిఎస్ కొట్టి గాంధీ ఉద్యోగాలన్నీ వదిలేనరా నాయన అంటే ఆయన మాటిని ఐసిఎస్ వదిలేసి వచ్చిండు. బోస్కి 1938 వరకు మంచి సంబంధాలు ఉన్నాయి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు అన్నట్టు ఉండే అనుబంధాలు. 1938లో కావాలని గాంధీ ఆయన్ని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుని చేసిండు. 39 కల్లా ఇద్దరికి సంసారంలో చెడింది వ్యవహారం. ఎక్కడ చెడిందంటే 1939లో హిట్లర్ పోలాండ్ దేశం మీదకి సెప్టెంబర్ 1వ తారీఖు నాడు దండయాత్రకు వెళ్తుండు. అప్పుడు రష్యా నా పోలాండ్ మీదకి హిట్లర్ దండయాత్రకు వస్తే మాత్రం నేను ఊరుకోనని చెప్పి సెకండ్ వరల్డ్ వార్కి పిలిపించింది. ఇచ్చేసరికల్లా హిట్లరు సెకండ్ వరల్డ్ వార్ నేను కూడా స్టార్ట్ చేస్తాననే టైంకి మన బోసు అప్పుడు ఐఎన్సీకి అధ్యక్షుడిగా ఉన్నాడు.
బోస్ ఏమని చెప్పిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సెకండ్ వరల్డ్ వార్లో మనం హిట్లర్ వైపు అంటే జర్మనీ వైపు ఉందాం, ఇటలీ ముస్సోలిని వైపు ఉందాం అంటాడు ఈ నేతాజీ సుభాష్ చంద్రబోసు. గాంధీ ఏమంటాడంటే మరి నీకు అర్థం కావట్లేదురా నాయన, నువ్వు బ్రిటన్ మీద కోపంతో హిట్లర్ వైపు ఉందాం, ముస్సోలిని వైపు ఉందాం, ఇటలీ వైపు ఉందాం అంటున్నావు. హిట్లర్ అని ముస్సోలిని గారు దుర్మార్గులు, వాళ్ళు డిక్టేటర్లు అని చెప్పి వాళ్ళ వైపు వద్దు, మనం బ్రిటన్ వైపే ఉందాం అంటాడు. ఈ విషయంలో ఇద్దరికి బోస్కి విశ్వాసాన్ని గాంధీ విశ్వాసాన్ని బోసు పొందలేకపోయాడు. అప్పటి నుంచి వాళ్ళ గొడవలైన ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ చూడు, కాంగ్రెస్ లెఫ్ట్ వామపక్షం విభజించబడింది, బోస్కు మద్దతు ఇవ్వడంలో విఫలమైంది. మొత్తానికైతే 1934 సంవత్సరంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఒక పార్టీ ఏర్పడింది. జయప్రకాష్ నారాయణ, పండిట్ నరేంద్ర దేవంట్రు, తర్వాత అరుణ్ ఆసఫ్ అలీ వీళ్ళందరూ కలిసి పార్టీ పెట్టారు. కాంగ్రెస్కి వాళ్ళు అనుకూలంగా ఉన్న బోస్కు మాత్రం మద్దతు ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. నెక్స్ట్ చూడండి, బోసు ప్రయత్నాలు కమ్యూనిస్ట్ ఆయనకు మద్దతు ఇవ్వలేదు. అర్థమైందా? బోసు నేను ఎక్కడ హిట్లర్కి సపోర్ట్ ఇస్తా అంటే అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు ఆయన కూడా మద్దతు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు తెలుసా? కమ్యూనిస్టు పార్టీ రష్యాకి అగెనిస్ట్గా హిట్లర్ పోటీ చేస్తాడు. బోస్ ఏమంటాడు? నేను హిట్లర్ వైపు ఉంటా అంటాడు. హిట్లర్ వైపు బోస్ ఉంటే రష్యాకి సమర్థించే కమ్యూనిస్టు, మన దేశంలో ఉన్న రష్యన్ కమ్యూనిస్టులు, అసలు రష్యా స్టాలిన్ చేయబట్టి మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. రష్యా స్టాలిన్కి వ్యతిరేకంగా హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధం చేస్తుంటే రష్యా చేయబట్టే డెవలప్ అయిన మన భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు హిట్లర్కి ఎట్లా సపోర్ట్ ఇస్తారు? హిట్లర్కి సపోర్ట్ ఇటువంటి ఇండైరెక్ట్గా ఎవరికి సపోర్ట్ ఇచ్చినట్టు? బోస్కు సపోర్ట్ ఇచ్చినట్టు. బోస్కి ఇస్తే హిట్లర్కి ఇచ్చినట్టే. మేము ఎట్టి పరిస్థితుల్లో మా రష్యా అధ్యక్షుడైన స్టాలిన్కి వ్యతిరేకం కామని చెప్పి మన దేశంలో ఉన్న కమ్యూనిస్టులు అందరూ కలిసి బోస్కు మద్దతు ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు ఇక్కడ 3 కరెక్టే, ఈ 4ది తప్పు. ఓకేనమ్మా? చూడండి, ఇంత స్టోరీ తెలిసి ఉండాలి మనకి. నెక్స్ట్ 1856లో అవధ్ విలీనం తర్వాత వెంటనే అమలు చేసిన బ్రిటిష్ విధానానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నాడు. మీ అందరికీ తెలుసు, అవధ్ని అయోధ్య అనే పేరుతో పిలుస్తారు. అయోధ్య రాజ్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ అడుగులకి మడుగులేసినటువంటి రాజ్యం ఏదంటే అవధ్ రాజ్యం. భారతదేశంలో ఎవరైనా కూడా బ్రిటిష్ వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు, కానీ అవధు లేదా అయోధ్యని పరిపాలన చేస్తున్న చక్రవర్తులు ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర మీరు బాగుండాలి, అందులో మేము ఉండాలనేవాళ్ళు. అలాంటి అవధు పరిపాలకులు మీకు తెలుసు, భారతదేశంలో సైన్య సహకార ఒప్పందం మీద సంతకం పెట్టిన 4వ చక్రవర్తి ఎవరంటే అవధు పరిపాలకుడే. ఫస్ట్ మన హైదరాబాదు, తర్వాత మైసూర్, తర్వాత 2వ బాజీరావు, తర్వాత అవధు పరిపాలకుడు 1801లో సాదత్ ఖాన్ అనే వ్యక్తి సైన్య సహకార ఒప్పందం మీద సంతకం పెట్టాడు. 1801లో సాదత్ ఖాన్ 4వ వాడు పెడితే ఆ రాజ్యంతో బ్రిటిష్ వాళ్ళు బాగుండాలి కదా, కానీ దుర్మార్గమైన బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారో తెలుసా? 1856లో అప్పుడు వజీద్ అలీ అని చక్రవర్తి ఉంటే ఆయన్ని తీసేసి రాజ్యాన్ని ఆక్రమించారు. ఆక్రమించేటప్పుడు ఏమని చెప్పారంటే సత్పరిపాలన అంటే మెరుగైన పరిపాలన లేదా మంచి పరిపాలన మీ రాజ్యంలో లేదని చెప్పి వాళ్ళని మోసం చేసి అయోధ్యను ఆక్రమించారు. అప్పుడు చక్రవర్తి బాగా గుర్తుపెట్టుకోండి, వజీద్ అలీ. సైన్య సహకార ఒప్పందం మీద సంతకం చేసిన చక్రవర్తి అయోధ్య చక్రవర్తి అంటేనో సాదత్ ఖాన్ అంటారు. ఓకే కదా? ఇప్పుడు చూడండి, మొత్తానికైతే సత్పరిపాలన లేదనే ఉద్దేశంతో అయోధ్య అనే రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు 1856లో ఆక్రమించుకున్నారు. అయితే అక్కడ ప్రకటనలు పరిశీలించండి అన్నాడు. అంటే తాలూకుదారులను వారి ఎస్టేట్ల నుంచి తొలగించారు, కానీ వారి ఆయుధాలను మరి కోటలను మాత్రం ఉపసంహరించుకోవటానికి చూడండి, కోటలను ఉంచుకోవటానికి అనుమతి ఇచ్చారు. కరెక్టేనా అంటాడు. చూద్దాం. 1856లో తాలూకుదారులు బయట వ్యక్తులనే భావనతో సమ్మరీ రెవెన్యూ సెటిల్మెంట్ చేయబడిందా అన్నాడు. అది చూద్దాం. తాలూకుదారులను తొలగించడం ద్వారా నేరుగా రైతుల నుంచి శిస్తు వసూలు చేయాలని బ్రిటిష్ వారు విశ్వసించారా అన్నాడు. ఓకే కదా? తాలూకుదారులను తొలగించడం ద్వారా వారు నేరుగా రైతుల నుంచి శిస్తు వసూలు చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారా అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఆన్సర్లు పక్కన పెట్టి ముందు అసలు మనం అనాలిసిస్ చేస్తే రాజును తొలగించారు అంటే వజీద్ అలీని తొలగించారు. వజీద్ అలీని తొలగించినప్పుడు ఆయన కింద ఉన్న తాలూకుదారులు ఉంటారే, తాలూకుదారులు వాళ్ళ యొక్క ఎస్టేట్లను కూడా తొలగించారు, కానీ మీ కోటల జోలికి మీ అధికారాలు మీ ఆయుధాల జోలికి మాత్రం మేము రామని చెప్పారు బ్రిటిష్ వాళ్ళు. తాలూకుదారులను వారి ఎస్టేట్ల నుంచి తొలగించారు. ఇది కరెక్టే. అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం వజీద్ అలీని తొలగించిన తర్వాత చక్రవర్తిని తొలగించారు. ఆయనతో పాటు ఆయన కింద ఉన్నటువంటి తాలూకాదారులకు ఉన్న అధికారాలన్నీ తొలగించారు. కానీ తాలూకుదారులని మనం
వ్యతిరేకుల్ని చేసుకోవద్దు, వాళ్ళని శత్రువులను చేసుకోవద్దు, శత్రువులను చేసుకోకుండా వాళ్ళని దువ్వాలి అని చెప్పి, అయ్యా మీ ఆయుధాల జోలికి మేము రాం, మీ కోటల జోలికి మేము రామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చెప్పేశారు. ఇది కరెక్టే. 1856లో తాలూకుదారుల బయట వ్యక్తులనే భావనతో సమ్మరీ రెవెన్యూ సెటిల్మెంట్ చేయబడిందా అన్నాడు. 1850లో తాలూకాదారులు బయట వ్యక్తులనే భావనతో. విషయం ఏంటంటే ఆ తాలూకుదారులు అనేటటువంటి వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, మీకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి మాకు ప్రత్యేకంగా సమ్మరీ రెవెన్యూ అంటే రైతుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేటట్టుగా మాకు చేయండి, శిస్తులు మీరే వసూలు చేసి మాకు పంపించండి అని చెప్పి 1856 సంవత్సరంలో రాజును తొలగించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు అక్కడున్న తాలూకాదారులతో ఒక ఒప్పందాలు చేసుకున్నారు. ఇది కరెక్టే. తాలూకుదారులను తొలగించడం ద్వారా నేరుగా రైతుల నుంచి శిస్తు వసూలు చేయాలని బ్రిటిష్ వారు విశ్వసించారా అన్నాడు. కొద్ది రోజుల పాటు ఈ అసంతృప్తి తగ్గేదాకా 1856లో తాలూకాదారులకే మేము పూర్తి పవర్స్ ఇస్తున్నాం, రైతుల నుంచి మీరే శిస్తు వసూలు చేయండి అని చెప్పిన బ్రిటిష్ వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం చేశారో తెలుసా, ఆ తాలూకాదారులను కూడా తొలగించి రైతుల నుంచి శిస్తు వసూలు చేసుకుని డైరెక్ట్ అంటే జమీందారీ విధానం అంటారు, దాన్ని ఏమంటారు, ప్రత్యేకంగా భూమి శిస్తుని ప్రభుత్వమే వసూలు చేసుకోవటానికి కలెక్టర్ వ్యవస్థ అనే వ్యవస్థను ప్రవేశపెట్టుకోవటానికి అవకాశం వచ్చింది. తాలూకాదారులను కూడా తొలగించి నేరుగా రైతుల నుంచి శిస్తు వసూలు చేసుకోవాలని తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు డిసైడ్ చేసుకోరు. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి రైతులకి మధ్యలో ఈ తాలూకుదారులు అనేటటువంటి వాళ్ళు లేకుండా 10 years తర్వాత ఫస్ట్లోనేమో తాలూకాదారులకే మీకు పూర్తి పవర్స్ ఇస్తున్నాం, మీరే శిస్తు వసూలు చేసి మాకు పంపించండి అని సెటిల్మెంట్ చేశారు. తర్వాత 10 years తర్వాత ఏం చేశారంటే అసలు ఆ తాలూకాదారులు ఏమొద్దు, మనమే శిస్తు వసూలు చేసుకుందాం అన్నట్టుగా వాళ్ళు రైతులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. మీకు డౌట్ రావచ్చు, మరి రాజును తొలగించినప్పుడే డైరెక్ట్గా తాలూకాదారులను కూడా తొలగించవచ్చు కదా, అప్పటి నుంచి ఆ ఏరియాలో శిస్తు వసూలు చేసుకోవచ్చుగా రైతుల దగ్గర నుంచి నేరుగా అంటే, రాజును ఒకేసారి తొలగించి తాలూకాదారులను ఒకేసారి తొలగిస్తే ప్రజల దగ్గర నుంచి పెద్ద పోరాటం వస్తుందని చెప్పి, రెండోది ఏంటంటే రాజును తొలగిస్తే ఆ రాజ్యంలో మనం దూరొచ్చు, తాలూకాదారుని ఇవాళ కాకపోతే రేపు తీసేయచ్చు అనేటటువంటి దీర్ఘ ఆలోచనతో బ్రిటిష్ వాళ్ళ ప్రయత్నం చేశారంటారు. రెండోది ఏంటంటే రాజును తొలగించి అక్కడున్న తాలూకాదారులను తొలగిస్తే రైతులతో మనకి డైరెక్ట్ రిలేషన్షిప్ మొదట్లోనే ఉండదు కాబట్టి తాలూకాదారులు అనే ఒక అధికారులు కొన్ని రోజుల పాటు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ఈ పన్నాగం పన్నారని చెప్తారు. ఓకే కదా, 3 కరెక్టే, బాగా గుర్తుపెట్టుకోండి, 1, 2, 3. నెక్స్ట్, ఈ క్రింది ప్రతిపాదనలు పరిశీలించండి అన్నాడు. ఈ క్రింది ప్రతిపాదనలు పరిశీలించండి. కమ్యూనిటీ ఆధారిత రాజకీయ పొత్తుల ఆవిర్భావం అంటే 1919 మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల స్వభావంలోనే ఉందా అన్నాడు. కమ్యూనిటీ ఆధార రాజకీయ పొత్తులు అంటే భారతదేశంలో 1909లో మింటో మార్లే సంస్కరణల ప్రకారంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. మన భారతదేశంలో ముస్లిమ్స్కి ప్రత్యేక నియోజకవర్గాలు ఎప్పుడు ఇచ్చారు? 1909లో ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఎంత స్వార్థపరులు అంటే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఆయా కులాలు మతాలు అని చెప్పి డివైడ్ అండ్ సిస్టమ్ రూల్ అనే పాలసీని పాటించేవాళ్ళు. బెంగాల్ విభజన అప్పుడు హిందూ ముస్లింలు ఏకం కాకుండా ఉండాలని చెప్పి ముస్లిమ్స్కి బిస్కెట్లు వేసి వాళ్ళకి ఓటు హక్కు కల్పించారు. అదేవిధంగా 1919వ సంవత్సరంలో కూడా జాతీయతాభావం విపరీతంగా పెరుగుతుంది అని చెప్పి ఈ జాతీయతాభావాన్ని పెరగనీయకుండా చేయాలని చెప్పి భారతదేశంలో కులాలు అనే పేరుతో ప్రత్యేక నియోజకవర్గాలు కమ్యూనిటీ ఆధారిత రాజకీయ పొత్తుల ఆవిర్భావం 1919లో మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలో ఉందా అన్నాడు. ఓకే, ఈ ప్రతిపాదన క్రింది ఏ ప్రకటన లేదా ప్రకటనలకు మద్దతు ఇస్తాయన్నాడు. అంటే సంస్కరణలు ప్రత్యేక నియోజకవర్గాల సూత్రాన్ని నిలుపుకున్నాయి మరియు విస్తరించాయా అన్నాడు. ఓకే, పెరుగుతున్న భారత జాతీయవాదాన్ని ఎదుర్కోవటానికి జాతీయవాదాన్ని ఎదుర్కోవటానికి ప్రత్యేక నియోజకవర్గాలు ఉద్దేశించబడ్డాయా అన్నాడు. నెక్స్ట్, అణగారిన వర్గాల ప్రత్యేక నియోజకవర్గాలు అంతర్లీనంగా ఉన్న ప్రయోజనాల చుట్టూ ఏకమయ్యా అన్నాడు. మొత్తానికైతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రత్యేక నియోజకవర్గాలనే సూత్రం కరెక్టే. అంటే కులం అని మతం అని డివైడ్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. జాతీయతావాదాన్ని ఎదుర్కోవాలంటే కులం మతం అనే పేరుతో దెబ్బ కొట్టాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఈ కులం మతం అనే కాన్సెప్ట్లో ఏం లేకుండా చేయాలా? జాతీయతావాదం లేకుండా చేయాలి. ఇది కూడా కరెక్టే. అణగారిన వర్గాల ప్రత్యేక నియోజకవర్గాలతో అంతర్లీనంగా ఉన్న ప్రయోజనాల చుట్టూ ఏకమయ్యాయంటే అణగారిన వర్గాలకి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే వాళ్ళు మేము డెవలప్ అయితే చాలు, దేశ స్వతంత్రం ఎట్టిపోతే మాకెందుకు, రాజకీయ నాయకులు ఎట్టిపోతే మాకెందుకు అన్న ఆలోచన
అణగారిన వర్గాల్లో ఎలా వస్తుందంటే ఈ ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం ద్వారా వస్తుంది అనేది 3 కరెక్టే. ఓకే కదా, 1, 2, 3 కరెక్టే. మొత్తానికి ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. 1919 మాంటైన్ చేసిపడి సంస్కరణలు ముస్లిమ్స్తో పాటు అందరికీ అన్ని కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలని కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. అలా తీసుకురావడానికి కారణం ఏంది? భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న జాతీయతావాదం. మీకు తెలుసు 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు భారతదేశంలో వాళ్ళంతా ఏమన్నారు? యుద్ధం అయిపోయిన తర్వాత మాకు స్వాతంత్రం ఇవ్వాలన్నారు. అదే సమయంలో అనిబీసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. అర్థమైనా? గాంధీ మహాత్ముడు చంపారన్ పోరాటం అని, కేదా పోరాటం, అహ్మదాబాద్ పోరాటం అని ఆ పోరాటాలు చేస్తాడు. అంటే పెరుగుతున్న జాతీయవాదాన్ని తగ్గించాలంటే కులం అని మతం అని చెప్పి దెబ్బగొట్టాలి. దానికోసం ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించాలి. దీని ద్వారా అణగారిన వర్గాల వాళ్ళు మాకు ప్రత్యేక రక్షణ కల్పిస్తే చాలు, దేశం ఎటుపోతే భావనే భావం వాళ్ళలో వస్తే నాయకులతో చేతులు కలపకుండా ఉంటారనేది వాళ్ళ కాన్సెప్ట్. ఓకే కదా, ఆ ఉద్దేశంతో వచ్చిందే ఈ మాంటైన్ చేసిపడి సంస్కరణలు. అందుకని చూడు, గాంధీ గారు ఈ మాంటైన్ చేసిపడి 80% అమలు చేయొద్దని చెప్పి పెద్ద గొడవ చేశాడు. భారతదేశం మొత్తం అట్టుడికి పోయింది. పోతేనే చూడండి, జలియన్వాలాబాగ్ సంఘటన రాలేదా? జలియన్వాలాబాగ్ సంఘటన కంటే ముందు రౌలత్ చట్టం అని రాలేదా? రౌలత్ చట్టం ఎందుకు చేసింది? 1919 బ్రిటిష్ వాళ్ళు మాంటైన్ చేసిపడి సంస్కరణ అమలు చేయడానికి మాకు ఇష్టం లేదని జనాలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటేనే మమ్మల్ని కులాలు మతాలను డివైడ్ చేస్తారా, మాకు స్వతంత్రం కావాలి, మీరెవర్రా మాకు ఇక కులాలని చెప్పి డివైడ్ చేయడానికి అని చెప్పి గొడవ అవుతుంటేనే రౌలత్ చట్టం తెచ్చారు. ఆ రౌలత్ చట్టం గొడవ వల్లనే జలియన్వాలాబాగ్ సంఘటన వచ్చింది కదా. అదనమాట ప్రత్యేకంగా. నెక్స్ట్ చూడండి, కర్ణాటకకు చెందిన ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిట్ మల్లికార్జున్ మన్సూర్ ఏ సంఘానికి ఏ ఘరానాకు ప్రాతినిధ్యం వహించారు అన్నాడు. ఓకే కదా, ఘరానాకు ప్రాధాన్యత వహించాడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ సివిల్ సర్వీసు ప్రశ్నాపత్రాలు ప్రతి సంవత్సరం మనం గమనిస్తుంటే ఆర్ట్కి నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఈ సంగీతానికి, మ్యూజిక్, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటిది. అంటే వాస్తు శిల్పకళ, దేవాలయాల విధానం, తర్వాత ప్రత్యేకంగా అజంతా ఎల్లోరా గుహలు, తర్వాత నాగర శైలి, వేసర శైలి, మధుర శైలి, గాంధార శైలి, ఇలాంటి శిల్పకళలకి, సంగీతానికి, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా 2-3 బిట్లు అయితే ఏ టాపిక్లు ఇచ్చిన చెప్పినా అయితే ఖచ్చితంగా ఇస్తాడని అర్థం మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడు, కర్ణాటక చెందిన ప్రముఖ శాస్త్రీయ గాయకుడైనటువంటి పండిట్ మల్లికార్జున్ మన్సూర్ ఏ ఘరానాకు చెందినవాడు అన్నాడు. అంటే ఈయన జైపూర్ అత్రోలి ఘరానాకు చెందిన వ్యక్తి. ఇతను హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఖయాల్ శైలికి చెందినటువంటి గొప్ప గాయకుడు. ఓకేనా, హిందుస్థాన్ శాస్త్రీయ సంగీతంలో ఖయాల్ అనే శైలికి చెందిన గొప్ప గాయకుడు. ఇతడు జైపూర్ అత్రోలి ఘరానాకు చెందిన ప్రముఖ ప్రతినిధి. ఇంతకీ ఈ జైపూర్ అత్రోలి ఘరానా అనేటటువంటి దాని సంస్థను స్థాపించింది ఉస్తాదు అల్లావుద్దీన్ అనేటటువంటి వ్యక్తి స్థాపించాడు. భారత ప్రభుత్వం ఇతన్ని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అంటే అత్యున్నత పురస్కారాలతో ఈయన్ని సన్మానించటం జరిగింది. ఓకే కదా, ఇది గాయకుడికి సంగీతానికి సంబంధించిన విషయం. నెక్స్ట్, ఈ క్రింది గ్రంథాల్లో దేన్ని క్షేత్రపత్ని, పొలానికి యజమానురాలని అనే పదాన్ని ఉద్భవించింది అన్నాడు. అంటే ఋగ్వేద కాలంలో, ఓకేనా, ఋగ్వేద కాలంలో ప్రత్యేకంగా గృహపతి దంపతి అంటారు. గృహపతి దంపతి అంటే అర్థం ఏంటంటే ఇంటి యజమానిని లేదా పొలాలకు యజమానిని. మా ఇంటికి నేను యజమాని అయితే మా పొలానికి కూడా నేనే యజమాని అవుతా కదా అన్నట్టుగా ఇంటి యజమాని లేదా పొలాలకు, వ్యవసాయ క్షేత్రాలకు యజమానిని గృహపతి దంపతి అనే పేరుతో పిలుస్తారు. దాన్ని ఇంకో పదంతో క్షేత్రపత్ని అనేటటువంటి పేరుతో. ఎందుకంటే యజమాని లేడనుకోండి, యజమాని లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ పత్ని అవుతుంది కదా. ఆ పత్ని చూడండి, పొలానికి యజమానురాలు అనే పదాన్ని సూచిస్తుందంటే పర్టికులర్గా ఋగ్వేద కాలం అని చూపిస్తుంది. మీరు ఋగ్వేద కాలం అని అంత కరెక్ట్గా ఎట్లా చెప్పగలుగుతారనంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఋగ్వేద కాలంలో మాత్రమే స్త్రీలకి ఆస్తిలో భాగం ఇచ్చారు. వివాహాలు చేసుకోవటానికి అంటే ఇది ఇష్టం వచ్చిన వివాహాన్ని, స్వయంవరాలు ఇలాంటి వాటికి అవకాశాలు ఇచ్చారు. తర్వాత విషయం అంటే మత సంస్థలకి దానాలు చేసే అవకాశం ఇచ్చారు. సభా సమితుల్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. అదే మిగతా కాలాల్లో చూడండి,
మలివేద కాలంలో స్త్రీకి ఉన్న స్వేచ్ఛ అంతా కూడా హరించిపోయింది. అంటే ఇక్కడ చూడండి, ప్రత్యేకంగా పొలానికి యజమానురాలు అనే పదం వాడారంటే ఋగ్వేద కాలంలో స్త్రీకి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దీనికి ఏ పదంలో ఉన్నది? ఋగ్వేదంలో. అదేవిధంగా గృహపతి దంపతి అనే పదం కూడా ఎక్కడ ఉన్నది? ఋగ్వేదంలో. ఆర్యుల యొక్క చరిత్రను మొట్టమొదటిసారి వివరించే గ్రంథం అంటే ఏమని చెప్తాం? ఋగ్వేదం. అందుకని దానిలో ప్రస్తావించటం జరిగింది. నెక్స్ట్, హిందుస్థానీ సంగీతంలోని రాగ్ బిలావల్, ఓకే, రాగ్ బిలావల్కు సమానమైన కర్ణాటక సంగీత రాగం ఇది అన్నాడు. హిందుస్థానీ సంగీతంలోని రాగ్ బిలావల్కు సమానమైన కర్ణాటక సంగీత రాగం ఇది అన్నాడు. అంటే చూడండి, ధీర శంకరాభరణం అనేటటువంటిది ఆ రాగానికి చెందిందంట. ఇప్పుడు ఎటుగూడి సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పోయేటప్పుడు ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు, తర్వాత ఈ ప్రైవేట్ పబ్లికేషన్ అన్నిటి బదులు ఎక్కడికి పోయి రాగాలు నేర్చుకొని వస్తే కానీ 2-3 ప్రశ్నలకు మనం ఆన్సర్లు చేసే పరిస్థితి వస్తుందన్నమాట. ఒక అర్థమైందా? ప్రత్యేకంగా రాగాల మీద దృష్టి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్, హిలిటన్ యంగ్ కమిషన్ 1926 సూచించిన కృత్రిమంగా స్థిరపరచబడిన రూపాయి స్టెర్లింగు మార్పిడి రేటును బ్రిటిష్ ప్రభుత్వం ఈ క్రింది ఏ కారణం చేత ఆమోదించింది అన్నాడు. 1926లో హిలిటన్ యంగ్ కమిషన్ సూచించిన కృత్రిమంగా స్థిరపరచబడిన రూపాయి స్టెర్లింగ్ మార్పిడి రేటుని బ్రిటిష్ ప్రభుత్వం ఈ క్రింది ఏ కారణం చేత ఆమోదించబడింది అన్నాడు. ఇదేం లేదు, బ్రిటిష్ వాళ్ళ కరెన్సీకి మన కరెన్సీకి మధ్య విలువని తగ్గించటం, పెంచటం అనేటటువంటిది ఆ కమిటీ సూచించిన ప్రకారంగా జరిగింది. అది ఏ కారణంగా అది ఆ ప్రత్యేకంగా మార్పిడిని సూచించటం జరిగిందని అంటాడు. అంటే భారతదేశం నుంచి చెల్లింపుల ప్రవాహానికి సహాయపడటం మరియు భారతదేశ పరపతిని కాపాడటం కోసమే ఈ విధంగా స్టెర్లిన్ రూపాయి యొక్క మార్పిడి రేటుని బ్రిటిష్ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయటం జరిగిందని తెలుస్తుంది. ప్రత్యేకంగా హిలిటన్ యంగ్ కమిషన్ అనే కమిషన్ ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా ఈ పని చేయటం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో నాగర శిఖరానికి చెందిన ఆలయం ఏది అన్నాడు. నాగర శిఖరం చూడండి, నేను ఇందాకే చెప్పాను, సివిల్స్ ప్రశ్నపత్రాలు ఎక్కువగా సంగీతాల గురించి, అర్థమైన రాగాల గురించి, నెక్స్ట్ ఆర్కిటెక్చర్ గురించి అని చెప్పి ఎక్కువ పిట్లు అడుగుతారని చెప్పాను. చూడండి, ఈ క్రింది వాటిలో నాగర శిఖరానికి, ఓకే, మేల్గట్టి శివాలయం బాదామి, ఓకే, నెక్స్ట్ హుచిమల్లి గుడి, ఓకే, దేవాలయం హైవోలు, దశావతార టెంపుల్ దేవగడు, విరూపాక్షి ఆలయం పట్టడకల్లు. ఈ ఆలయాలలో ఏ ఆలయాలు నాగర శిల్పశైలికి సంబంధించింది అన్నాడు. నాగర శిల్పశైలి అన్న, ద్రావిడ శిల్పశైలి అన్న, నెక్స్ట్ ఇట్లా మనకి మధుర శిల్పకళ అని రకరకాలు ఉంటాయి. వేసర శైలి అని, వేసర, ఓకేనా. ప్రత్యేక విషయం ఏంటంటే భారతదేశంలో ఈ ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మనకి రకరకాల వాస్తు శిల్పాలు ఉంటాయి. ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో నాగర వాస్తుశైలి అని ఉంటుంది. ఉత్తర భారతదేశంలో నిర్మాణమయ్యే దేవాలయాలని దాదాపు నాగర వాస్తుశైలిలో కడతారు. నాగర వాస్తుశైలి అంటే ఏంటంటే ప్రత్యేకంగా దీనికి ఇట్టుంటాయి, గుమ్మటం ఉన్నట్టుంటాయి, గుమ్మటంగా వాటికి ప్రత్యేకంగా గోపురాలు ఉండవు, ధ్వజస్తంభాలు ఉండవు, ఓకేనా, పిల్లర్స్ ఏముండవు. ఒక బౌలుని గనక బోర్లు ఇచ్చినప్పుడు ఎట్టుంటాయో అట్టుంటాయి. ఉదాహరణకి ఒరిస్సాలో కోనార్క్ సూర్య దేవాలయం కానీ, లింగరాజస్వామి దేవాలయం కానీ, ఖజురహో ఎల్లోరా టెంపుల్ కానీ, అర్థమైందా, ఇలాంటి టెంపుల్ ఖజురహో టెంపుల్ అని ఉంటాయి. మధ్యప్రదేశ్లో ఖజురహో టెంపుల్ అని ఉంటాయి. ఈ ఖజురా టెంపుల్ ఇవన్నీ చూస్తే ఎట్టుంటాయి అంటే ఒక బౌల్ని గనక బోర్లించినట్టు ఉంటాయి. అర్థమైంది కదా. ఆ బోర్లించినటువంటి బౌల్ రూపంలో కట్టబడిన ఆలయాలని నాగర వాస్తుశైలి అంటారు. ఈ స్టైల్లో మనకి గుళ్ళు కట్టించిన రాజవంశం అంటే గుప్త సామ్రాజ్యం వాళ్ళు ఈ స్టైల్లో కట్టించారు, నాగర వాస్తుశైలిలో. అర్థమైంది కదా, గుప్తులు నాగర వాస్తుశైలిలో కట్టించారు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఉత్తర భారతదేశంలో దేవాలయాలు కట్టించిందే గుప్తులు అంటారు. భగవంతుడికి గర్భగుడి కట్టించిన రాజవంశం అంటేనే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది గుప్తులు. దేవగల్లో దశావతార టెంపుల్ వాళ్ళే కట్టించారు. నాచనకుటారలో పార్వతీ అమ్మవారి ఆలయం వాళ్ళే కట్టించారు. భూమ్రాలో శివాలయం వాళ్ళే కట్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మధ్యప్రదేశ్లో ఉన్న చాలా టెంపుళ్ళు నాగర వాస్తుశైలిలో వాళ్ళు కట్టించని అని చెప్తారు. ఎర్ర ఇటుకలతో
కట్టించారు. ఇక్కడ ట్విస్ట్ ఏందో చూడండి, సౌత్ ఇండియాలో అది మన తెలుగు ప్రాంతాల్లో మన ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు మన నాగార్జున కొండ దగ్గర ఇటుకలతో ఎర్ర ఇటుకలతో దేవాలయం కట్టించారు. ఫస్ట్ సారిగా మన తెలుగు ప్రాంతంలోనే కాదు సౌత్ ఇండియాలో దేవాలయాలు కట్టించారంటే మన ఇక్ష్వాకులు అంటాం. ఉత్తర భారతదేశంలో దేవుడికి గర్భగుడి కట్టించిన రాజవంశం అంటే గుప్త సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. వాళ్ళు కట్టించిన గుళ్ళు దాదాపు నాగర వాస్తు శైలిలో కట్టించారు. అలా అయితే చూడండి, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటకలో బాదామి అనేటటువంటి రాజులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. బాదామి చాళుక్యులు, మనకి రెండో పులకేసి వాళ్ళు వస్తారు కదా, బాదామి చాళుక్యులు. వీళ్ళు గుడి ఎట్ట కట్టిస్తారంటే ఇప్పుడు మనం చూస్తున్న గుళ్ళు అనమాట. పైన ఉంటాయి ఏంటంటే మనకి ప్రత్యేకంగా రాగితో చేసిన కలశాలు ఉంటాయి. ఆ కలశాల తర్వాత ఇట్లా మనం ఇప్పుడు చూస్తుంటాంగా గోపురం పసుపు పొడి అని వస్తుందిగా, గోపురం పసుపు పొడి అన్నట్టు. ఓకేనా? ఎట్లా అనమాట ప్రత్యేకంగా ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటాయి. మనం ఎక్కువ ఇవే చూస్తుంటాం. మనం ప్రధాన గుళ్ళోకి వెళ్ళేటప్పుడు గోపురాలు కనపడుతుంటాయి. గోపురం 5 ఉంటాయి కలశాలు. ఓకే, 5 కలశాలు ఉంటాయి ఇత్తడితో చేసినాయి. ఓకే కదా? ఈ కలశాలకి పైన మనకి స్టెప్ బై స్టెప్ కింద ఇట్లా ఉంటాయి, దర్వాజాలాగా ఉంటాయి. ఇది మన దేవాలయ వాస్తుశైలి. దీన్ని ప్రత్యేకంగా వేసర వాస్తుశైలి అంటారు. ఉదాహరణకి కర్ణాటకలో మనకి చాళుక్యులు కట్టించిన ఆలయాలు కానీ, మన తూర్పు చాళుక్యులు కట్టించిన ఆలయాలు కానీ, మన కాకతీయులు కట్టించిన ఆలయాలు కానీ ఇవన్నీ కూడా వేసర వాస్తుశైలిని కట్టించారంటారు. మొత్తానికి వేసర వాస్తుశైలి, నాగర వాస్తుశైలి ఒక ప్రభంజనం అన్నమాట. మరి ఈ 2 వాస్తుశైలి లేవు అంటే ఉత్తరప్రదేశ్లో మధుర వాస్తుశైలి ఉంది, మన తెలుగు ప్రాంతంలో అమరావతి ద్రావిడ శైలి ఉంది. ఓకేనా? అదేవిధంగా బౌద్ధ మతానికి గాంధార వాస్తుశైలి ఉంది. ఇలా రకరకాలు ఉన్నాయి కానీ బాగా పాపులర్ అయినవి మాత్రం నాగర వాస్తుశైలి ఇది. ఇప్పుడు ఇందులో ఏమంటాడు, ఏ టెంపుల్ దేనికి సంబంధించింది అన్నాడు. చూడండి, హుచిమల్లి గుడి దేవాలయం. హుచిమల్లి గుడి దేవాలయం మీకు వివరణ కూడా ఇస్తున్నా. హుచిమల్లి గుడి దేవాలయం ఐహోలు. ఇది ఐహోలులో పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇది ఉత్తర భారతదేశ నాగర శైలికి చెందిన రేఖా నాగర శిఖరాన్ని కలిగి ఉంటుంది. చూడండి ఎంత అద్భుతమైన ప్రశ్న అండి. కొన్ని ప్రశ్నలు ఇచ్చిండు, మెచ్చుకోవాలి. ఎందుకంటే బట్టి చదివే వాళ్ళకి కాకుండా కష్టపడి చదివే వాళ్ళకి అద్భుతమైన మార్కులు వచ్చేటట్టు పని అయితే చేసిండు. ఆ విషయాలు ఆయనకి దండం పెట్టాలి. ఓకేనా? రెడీమేడ్ మెటీరియల్ మీద ఆధారపడి ఏదో కాలయాపన చేసుకుంటున్న వాళ్ళకి రాదు. అద్భుతంగా చదివి దీని మీద మంచి గ్రిప్ సంపాదించిన వాళ్ళకే ఉద్యోగం వచ్చేటట్టు చేయటం అంటే చాలా సంతోషకరమైన విషయం. చూడండి, దేవాలయాలు ఒకటి, ఉత్తర ఐహోలులో ఉన్నటువంటి పురాతన దేవాలయం ఇది ఒకటి. ఉత్తర భారతదేశ నాగర శైలికి చెందిన రేఖా నాగర శిఖరాన్ని కలిగి ఉన్నది. అంటే హుచిమల్లి గుడి ఉండటానికి ఐహోల్లో ఉన్నప్పటికీ ఇది నాగర వాస్తు శైలిలో కట్టించారు. అంటే ఇప్పుడు మీ కాన్సెప్ట్ నేను బొమ్మేసి మరీ చెప్పా. నాగర వాస్తు శైలి అంటే ఒక దక్షిణ భారతదేశ దేవాలయం ఉత్తర భారతదేశ వాస్తుశిల్పం నాగర శైలిని పోలి ఉంది. ఏదంటే హుచిమల్లి గుడి దేవాలయం ఐహోలు. క్లియర్ కదా? ఓకే, ఇది నెక్స్ట్. ఇది చూడండి, దశావతార దేవాలయం దేవగడు. దశావతార దేవాలయం దేవగడు ఏంది? ఇది గుప్త కాలానికి చెందింది, ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇది నాగర శైలిని కలిగి ఉంది. దశావతార టెంపుల్ ఇది కూడా నాగర శైలిని కలిగి ఉంది. అంటే ఇది నాగర శైలి, ఇది నాగర శైలి. ఓకేనా? మలిగట్టి దేవాలయం బాదామి. మలిగట్టి దేవాలయం, మేలుగట్టి దేవాలయం బాదామి. ఇది ప్రారంభ వాస్తుశైలికి ఉదాహరణ. ఇది ద్రావిడ శైలి, వేసర వాస్తు శైలి ద్రావిడ శైలి అంటారు. అంటే ఇది ద్రావిడ శైలి. విరూపాక్షాలయం పట్టడకల్. ఓకే కదా? చూడు, విరూపాక్షం పట్టడకల్. ఇది పట్టడకల్ అతిపెద్ద దేవాలయం. ఇది ద్రావిడ వాస్తు శైలికి చెందింది. ఇది నాగర శైలి కాదు. అంటే ఇందులో 2 నాగర వాస్తు శైలి, 2 కాదు. అందుకని చూడండి 2, 3 అంటే హుచిమల్లి గుడి దేవాలయం నాగర శైలి, దశావతార టెంపుల్ పక్కా నాగర శైలే. ఇక్కడ విద్యార్థి మిత్రులు బాగా గమనించండి, ఉత్తర భారతదేశ టెంపుల్ అని దాదాపు నాగర శైలి. అందుకే నేను ఫస్ట్ అంత ఎనాలిసిస్ చేసి చెప్పా. ఉత్తర భారతదేశం మొత్తం నాగర శైలే. కానీ సౌత్ ఇండియాలో ఉన్న ఒక టెంపుల్ ఉత్తర భారతదేశ నాగర శైలిని పోలి కట్టించారు. అది మన హుచిమల్లి గుడి దేవాలయం ఐహోల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా నాన్న? నెక్స్ట్ ఇకపోతే జైన మతంలో గుర్తించబడిన 4 ప్రధాన జీవ రూపాల్లో ఈ క్రింది వాటిలో ఏది చేర్చబడలేదు అన్నాడు. జైన మతంలో గుర్తించబడిన 4 ప్రధాన జీవ రూపాల్లో ఈ క్రింది వాటిలో ఏది చేర్చబడలేదు అన్నాడు. అంటే దేవతలు, యక్ష అర్ధదేవతలు, మనుషులు, తిరంచ జంతువులు మరియు మొక్కలు. వీటిల్లో ఏది చేర్చబడలేదు అన్నాడు.
ఏది చేర్చబడలేదు, అవి అసలు ఏం చేర్చారో తెలిస్తే ఏది చేర్చలేదో తెలుసుకోవచ్చు కదా. వివరం చూడండి. జైన తత్వశాస్త్రం ప్రకారం సంసారంలో అంటే జన్మ పునర్జన్మ చక్రంలో ఆత్మలు కర్మ ఆధారంగా 4 గతులతో లేదా రూపాలతో జన్మిస్తాయి. ఓకేనా. జైన మతం అంటే 24 మంది తీర్థంకర్లు చెప్పిన యొక్క మొత్తం సారం ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో తత్వశాస్త్రం ప్రకారం సంసారంలో అది జన్మ పునర్జన్మ సిద్ధాంతాలను చూసినట్టయితే ఆత్మ కర్మల ఆధారంగా 4 గతులు లేదా రూపాల్లో మనుషులు జన్మిస్తారు. జీవులంటే ఎవరు? మనుషులు. వీటినే చతుర్గతి అనే పేరుతో పిలుస్తారు. 4 రూపాలు కాబట్టి చతుర్గతులు అంటారు. చూడండి, దేవగతి స్వర్గలోక నివాసులు లేదా దేవతలు, వాళ్ళు ఒక టైపు. మొత్తానికి మనుషులు రకరకాలు వాళ్ళు చేసేటటువంటి పనులను బట్టి, కర్మలు అంటే ఏంటి? కర్మ అంటే పనులు బట్టి. చూడండి, దేవగతి స్వర్గలోక నివాసులు లేదా దేవతలు, మంచి పనులు చేసే వాళ్ళంతా దేవతలు స్వర్గ దేవతలుగా ఉంటారు అన్నాడు. మనుష్య జాతి మానవ రూపం మోక్షం పొందే అవకాశం, మానవ రూపాలుగా ఉంటారు. మంచి కొన్ని రోజుకి కొన్ని మంచి పనులు చేస్తుంటే మోక్షం పొందే అవకాశం వస్తుందని చెప్తాడు. తిర్యంచ గతి అంటే జంతువులు, పక్షులు, కీటకాలు మరియు మొక్కలు ఇవి ఈ వర్గంలోకి వస్తాయి. వీటికి ఆలోచన ఉండదు, ఏమీ ఉండదు, మామూలుగా ఎట్లుంటాయో అట్నే జీవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ నారక గతి, నరకంలో శిక్షణ అనుభవించే జీవులు, పాపాలు చేసేటటువంటి వాళ్ళు. చూడు, జైన తత్వశాస్త్రం ప్రకారం సంసారంలో అంటే జన్మ పునర్జన్మ ప్రకారం ఆత్మ కర్మలను బట్టి నీ ఆత్మని కర్మలను బట్టి నువ్వు 4 రకాలుగా జీవిస్తావురా నాయన. నువ్వు 4 రకాలుగా బతుకుతావు, లేదా 4 రకాలుగా మనుషులు అనేటటువంటి వాళ్ళు పుడతారు. ఆ మనుషులు అనేవాడు వచ్చే జన్మలో అద్భుతంగా పుట్టాలంటే, మరొక జన్మ ఎత్తాలంటే ఆడు ఏం చేస్తే మంచి పనులు ఎలా చేస్తే మంచోడవుతాడంటే ఎప్పుడు సకార్యాలు చేస్తే నువ్వు స్వర్గంలోకంలో వెళ్తావు. ఈ జన్మలో చేసే మంచి పనులను బట్టి నువ్వు స్వర్గంలోకి వెళ్తావు. నువ్వు కొన్ని పాపాలు చేస్తావు, మానవ జాతిగానే ఉంటావు. కానీ ఆ మానవ జాతిగా ఎత్తిన తర్వాత నువ్వు చేసే పనులను బట్టి నీకు మోక్షం వస్తుంది. నెక్స్ట్ ఇక అసలు ఈ జన్మలో ఏం మంచి పని, ఏమి ఆధ్యాత్మిక చింతన లేదనుకో, నువ్వు జంతువులుగా, పక్షులుగా, కీటకాలుగా, మొక్కలుగా ఉంటావు. ఇక నీ బతుక అంతే. నెక్స్ట్ నువ్వు మంచి పనులు చేయకపోయినా పర్లే, ఇంకెక్కువ చెడు పనులు చేసినవనుకో, దుర్మార్గం చేస్తే నరకంలో శిక్షను అనుభవించే జీవులుగా పుడతామని చెప్తుంది జైన మతం. ఇట్లని చెప్పి జనాల్ని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేసింది జైన మతం. ఎందుకు సన్మార్గంలో నడిపించే ప్రయత్నం ఏంటంటే, ఎందుకు అనవసరంగా నరకంలో ఉండాలి, ఎందుకు అనవసరంగా జంతువులుగా ఉండాలి, ఏమి మానవ జన్మగా ఎత్తి మళ్ళీ పుణ్యకార్యాలు చేస్తే మోక్షం వస్తుందంట. అసలు నేను ముందే మంచి పనులు చేస్తే స్వర్గంలోకి వెళ్తా కదా అన్న ఆలోచన మనిషికి కల్పించేటట్టుగా 24 మంది తీర్థంకరులు తమ బోధనల ద్వారా తెలియజేశారు. ఓకే కదా. నెక్స్ట్ బాగు గుహల్లోని హల్లి సలాస్య చిత్రం దేన్ని సూచిస్తుంది అన్నాడు. బాగు, ఓకేనా. బాగు గుహల్లో ఉన్నటువంటి హల్లి సలాస్య చిత్రం దేన్ని సూచిస్తుంది అన్నాడు. ఒక సంతోషకరమైనటువంటి జానపద నృత్యం, ధ్యాన భంగిమలో ఉన్న బుద్ధుడు, కైలాసంలో శివపార్వతుల చిత్రణ, సముద్ర మదనానికి సంబంధించిందా అన్నాడు. అన్నీ మతపరానికి సంబంధించిన పెయింటింగు. ఈ పెయింటింగ్ దేనికి సంబంధించిందో చెప్పవా అమ్మా అంటాడు. అంటే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న బాగు గుహలు బౌద్ధ మతానికి సంబంధించినవి. అది తెలియకపోతే కూడా ఇప్పుడు తెలిసేసింది. ఇవి 4 మరియు 6 శతాబ్దాల కాలానికి చెందినవి. హల్లి సలాస్య బాగు గుహల్లోని 4వ గుహ రంగమహల్లో ప్రసిద్ధమైనటువంటి పెయింటింగ్. ఇది పెయింటింగు అద్భుతమైన బొమ్మ వేశారు. ఓకే కదా. ఇందులో ఒక సమూహం వృత్తాకారంలో చేతులు పట్టుకొని నృత్యం చేయటాన్ని సూచిస్తుంది. దీన్నే హల్లి సలాస్య లేదా జానపద నృత్యం అనే పేరుతో పిలుస్తారు. క్లియర్ కదా. ఇది బౌద్ధ మత గుహలు అని తెలుస్తుంది. ఇది 4-6 శతాబ్దాలకు చెందిందని తెలుస్తుంది. గొప్ప పెయింటింగ్ అని తెలుస్తుంది. హల్లి సలాస్య అంటే ఏదో ఒక పండగ పర్వదినం రోజు అందరు కలిసి డ్యాన్సులు వేస్తున్నట్టు ఒక జానపద నృత్యానికి సంబంధించిందే ఇదని తెలుస్తుంది. ఎంత అద్భుతమైన బిట్ అండి, సూపర్ బిట్. ఇలాంటివి మెచ్చుకోవాలి. ఓకే కదా. నెక్స్ట్ భారతదేశంలోని స్థాన విలువ పద్ధతి వాడకానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించని అన్నాడు. భారతదేశంలో స్థాన విలువకి సంబంధించినంటే ఇదేదో లెక్కలు అనేటట్టుంది వ్యవహారం. చూడండి, భారతదేశంలో స్థాన విలువ పద్ధతికి సంబంధించి అత్యంత పురాతనమైనటువంటి శాసన సాక్ష్యం గుజరాత్లోని మంకానీ ప్లేట్లు. ఓకే, ఇది 595-96లో కనుగొనబడిందా అన్నాడు. ఎంతసేపటికి గ్రూప్ 2 చదివినా, గ్రూప్ 1 చదివినా, ఎస్ఐ కానిస్టేబుల్ చదివినా, డిఎస్సి చదివినా గుజరాత్ అనగానే ప్రతి పిల్లవాడు సారు అడగక ముందే క్లాసులో చెప్తాడు. ఏంటో తెలుసా,
జునాగఢ్ శాసనం రుద్రదమండి ఏంచండు రుద్రదమండిని ఓ మొత్తుకుంటా ఉంటారు. దాని సంస్కృతంలో వేసాడు. భారతదేశంలో మొట్టమొదటి శుద్ధ సంస్కృత శాసనం సార్ అంటాడు. సార్ ఇట్లా గుజరాత్ అంటే చాలా శాసనం ఎమ్మటే చెప్పేస్తారు. కానీ మంకానీ ప్లేట్లు అనేవి కూడా మనకి గుజరాత్లో ఉన్నాయి. 9వ శతాబ్దం నాటికి భారతదేశం అంతటా శాసనాల స్థానం విలువ సాధారణంగా మారాయి. 7వ శతాబ్దం నాటికి ఆగ్నేయాలోని సంస్కృత శాసనాలు స్థాన విలువ కనుగొనబడ్డాయి అన్నాడు. ఓకే, పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైంది అన్నాడు. ఏది సరైందంటే ముందు అసలు వివరణ ఇద్దాం చూడండి. 1 2 3 కరెక్టేనంట. వివరణ చూద్దాం. ప్రకటన సంఖ్యాశాసనంలో స్థాన విలువ పద్ధతికి సంబంధించి స్థాన విలువ పద్ధతికి సంబంధించి భారతదేశంలో లభించిన తొలి ఎపిగ్రఫిక్ శాసనాల అధ్యయనాన్ని ఏమంటారు? ఎపిగ్రఫిక్ అంటారు. శాసన ఆధారాలతో గుజరాత్కు చెందిన మంకానీ రాగి రేకుల ప్రధానమైనవి. ఇవి 695 నాటివి. క్లియర్ కదా? చూడండి, భారతదేశంలోని లభించిన తొలి ఎపిగ్రఫిక్ శాసనాలు దేనికి సంబంధించి? స్థాన విలువ పద్ధతికి సంబంధించి. గుజరాత్కు చెందిన మంకానీ రాగి రేకుల శాసనాలు ఇవి 695కు సంబంధించింది. ప్రకటన 2 సరైందా అన్నాడు. చూడు, 9వ శతాబ్దం నాటికి భారతదేశంలో దాదాపు అన్ని ప్రాంతాల శాసనాల్లో దశాంశ స్థాన విలువ పద్ధతి మరియు సున్నా వాడకం విస్తృతంగా వ్యాపించింది. గ్వాలియర్ శాసనం దీనికి ప్రసిద్ధి ఉదాహరణ. చూడండి, ఏ శాసనం ద్వారా మన దేశంలో ఆనాడు సున్నాని భాస్కరాచార్యుడు తీసుకొచ్చిన సున్నాని ఎక్కువగా ఉపయోగించటం జరిగిందని చెప్పటం జరిగిందంటే గ్వాలియర్ శాసనం. ప్రకటన 3 ఆగ్నేషియాలోని కాంబోడియా మరియు చంపా, దాన్ని మనం వియత్నాం అంటున్నాం, వంటి ప్రాంతాల్లో లభించిన 7వ శతాబ్దపు సంస్కృత శాసనాల్లో కూడా స్థాన విలువతో కూడిన సంఖ్యలు ఉపయోగించబడ్డాయి. ఇది భారతీయ గణిత శాస్త్రం మరియు ఇతర దేశాలకు విస్తరించబడిందని నిరూపించబడింది. సున్నాని భాస్కరాచార్యుడికి కనుగొన్నాడు భాస్కరాచార్యుడు అంటారు. ఆర్యభట్టు దాని మీద ఎక్కువగా పరిశోధనలు చేశాడు అంటారు. వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఈ శాసనాల్లో ప్రస్ఫుటంగా ప్రస్తావించటం జరిగింది. ఓకే కదా? నెక్స్ట్, హరప్పా పట్టణాల పురావస్తు ఆధారాల గురించి క్రింది ప్రకటనని పరిగణించని అన్నాడు. హరప్పా పట్టణాల పురావస్తు ఆధారాల గురించి క్రింది ప్రకటనలు చూస్తే ఇళ్లలో విస్తృతంగా స్పిండల్ ఓర్స్ అంటే దారపు కండెలు అంటారుగా, దారం ఉండలు, మనం తెలుగులో అచ్చమైన తెలుగులో దారపుండలు అంటాం. ఓకే, కండెలు లభించాయి. కానీ రాట్నాలు మాత్రం కనిపించలేదు. అంటే వాళ్ళు రాట్నాలు లేకుండా దారాల కండెలు తయారు చేసి ఉంటారా అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, కొలతలు ఉన్న బరువులు మరియు కొలత స్కేలు కనుగొనబడ్డాయా అన్నాడు. నెక్స్ట్, సాపేక్షికంగా విశాలమైన ప్రాంగణాలు, వాటి సొంత బావులు, స్నానపు వేదికలు మరియు పెద్ద గదులతో కొన్ని ఇటుకలతో నిర్మించిన ఇల్లు ఉన్నాయా అన్నాడు. అంటే దీనికి కూడా మనం వివరణ ఇద్దాం. పైన పేర్కొన్న ప్రకటన నుంచి క్రింది వాటిలో ఏ ఊహల్ని చేయవచ్చు. ఒక ప్రకటన నూలు వడకటం అనేది ఇంట్లోనే చేసే కష్టమైన పనిని సూచిస్తుంది ఫస్ట్ దానికి. రెండోది, హరప్పా ప్రజలు కలిగి ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, అంటే కొలతలు, బరువులు, కొలత స్కేళ్ళు బట్టి చూస్తే హరప్పా ప్రజలు కలిగి ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, ప్రకటన 3 ఒక ఉమ్మడి ఆస్తి వ్యవస్థకు సంబంధించిన దాన్ని సూచిస్తుందా అన్నాడు. ఏది? సాపేక్షంగా విశాలమైన ప్రాంగణాలు, సొంత బావులు, ఇవన్నిటిని బట్టి చూస్తే వాళ్ళు ఉమ్మడి ఆస్తిని కలిగి ఉన్నారా అని చూపిస్తుందా అన్నాడు. మరి ఇందులో ఏది కరెక్టు? సరైన కోడ్ని ఎంచుకోండి అన్నాడు. అంటే వివరణ చూద్దాం. రాట్నాలు లేకపోవటం వలన స్ప్రిండల్ వర్డ్స్, దారపు కండెలు మాత్రమే ఉండటం వలన వారు వడకటం అనేది చేతితో చేసి ఉంటారు. ఇది కరెక్టు. అంటే సింధు నాగరికత ప్రజల కాలంలో రాట్నాలు లేవు, వాళ్ళ చేతులతోనే నూలు తయారు చేసి కండెలకి చుట్టేవాళ్ళని తెలుస్తుంది. ఇది కరెక్టే. నెక్స్ట్, సరైనది. ఖచ్చితమైన బరువులు మరియు కొలతలను ఉపయోగించటం బట్టి వాళ్ళ గణిత శాస్త్రీయ పరిజ్ఞానానికి ఇది నిదర్శనం అని తెలుస్తుంది. కరెక్టే కదా? వాళ్ళు ప్రతిదీ కూడా సీల్స్, ముద్రల రూపంలో మాకు ఈ అంకెలు తెలుసు, మాకు ఆ సంఖ్యలు తెలుసు అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా మాకు 16 అంటే ఇష్టం అని చెప్పారు. అవునా? అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇటుకలు కూడా ఒక సైజు ప్రకారంగా వాడేవాళ్ళు, ఎట్లా పడితే అట్లా వేసేవాళ్ళు కాదు. దాదాపు సింధు నాగరికతలో లభించిన 272 పట్టణాల్లో ఒకే పరిమాణంలో కలిగిన ఇటుకలు వాడారంటే వాళ్ళకి కొలతలు, బరువుల మీద ఒక అవగాహన ఉండబట్టి అని మనకు తెలుస్తుంది. అంటే ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఓకే కదా? అంటే పై 2 దీన్ని సూచిస్తుంది. ఏది సూచించట్లేదు? వాళ్ళు ఉమ్మడి ఆస్తిని కలిగి ఉన్నారంటానికి ఆధారాలు మాత్రం మనకి ఎక్కడ లభించట్లేదు. ఓకే కదా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏకా ఉద్యమం మరియు బార్దోలి సత్యాగ్రహం గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైంది అన్నాడు. ఏకా ఉద్యమం, బార్దోలి సత్యాగ్రహం. ఏ పిల్లవాడిని అడిగినా బార్దోలి సత్యాగ్రహం అనగానే
పుంకానుపుంకలుగా చెప్తారు. సర్దార్ వల్లభాయ్ పటేలు గుజరాత్ రాష్ట్రంలో వచ్చింది, 1928లో వచ్చింది. గాంధీ దానికి మద్దతు ఇచ్చాడు. ఆ ఉద్యమం చేసినప్పటి నుంచే సర్దార్ పటేల్కి బార్దోలి వీరుడు అనే పేరు వచ్చిందని ఘంటాపదంగా చెప్పుకుంటాం మనం. కానీ ఏకా ఉద్యమం అనేటటువంటి దానికి బార్దోలి ఉద్యమానికి ఉన్న తేడా మాత్రం చాలామంది ఆ కోణంలో మనం పరిశీలన చేయం. అదే ఎగ్జామ్లో అడిగాడు. చూడండి, ఏకా ఉద్యమం పూర్తి కాంగ్రెస్ చేత నిర్వహించబడింది. బార్దోలి సత్యాగ్రహం ప్రారంభంలో కాంగ్రెస్ ప్రభావం చేత లేకుండా చివరి దశలో మద్దతు పొందిందా అన్నాడు. చూద్దాం. ఏకా ఉద్యమంకు అవధు తాలూకుదారులు నాయకత్వం వహించారు. బార్దోలి సత్యాగ్రహం భూమి లేని కూలీల ఉద్యమం అన్నాడు. బార్దోలి సత్యాగ్రహం పెంచిన భూమి శిస్తుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాగా ఏకా ఉద్యమం అద్దె వస్తువులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన అన్నాడు. నెక్స్ట్, ఏకా ఉద్యమం వారణాసి మరియు మీర్జాపూర్ జిల్లాలో జరిగింది. బార్దోలి సత్యాగ్రహం సౌరాష్ట్రలో జరిగిందా అన్నాడు. ఇందులో ఏది కరెక్టు, ఏది సరైనది, ఈ క్రింది వాటిలో ఏది సరైనది అన్నాడు. అంటే ఏకా ఉద్యమం వారణాసి మరియు మీర్జాపూర్ జిల్లాల్లో జరిగిందా అంటే ఇక్కడ ఆ విషయం పక్కన పెట్టి బార్దోలి సత్యాగ్రహం పెంచిన భూమి శిస్తుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కరెక్టే. ఏకా ఉద్యమం దేనికి సంబంధించిందంటే అద్దెకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అనేది కరెక్ట్. ఓకేనమ్మా. బార్దోలి అనగానే భూమికి సంబంధించిన భూమి శిస్తు 30% భూమి శిస్తుని బ్రిటిష్ వాళ్ళు పెంచితేనే అక్కడ పంటలు సరిగా పండలేదు, మేము శిస్తు కట్టేదే లేదని చెప్పి అక్కడ గ్రామీణ ప్రజలందరూ రైతులందరూ పోరాటం చేస్తుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికి మద్దతు ఇచ్చాడు. అందుకని ఆయన బార్దోలి వీరుడు అన్నారు. ఏకా ఉద్యమం అనేదంటే భూమి శిస్తుకు సంబంధించింది కాదు, అది అధిక అద్దెలు వసూలు చేస్తున్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం పైన వచ్చిన పోరాటం. చూడండి, దీనికి వివరణ చూస్తే బార్దోలి సత్యాగ్రహం 1928లో గుజరాత్లో ప్రభుత్వం భూమి శిస్తును 30% పెంచడానికి వ్యతిరేకంగా వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో జరిగింది. ఏకా ఉద్యమం 1921లో అంటే మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ చేస్తున్నప్పుడు దాని కొనసాగింపుగా వచ్చిన ఉద్యమం ఏకా ఉద్యమం. అది 1928, ఇది 1921. ఉత్తరప్రదేశ్లోని అవధు ప్రాంతంలో రైతుల నుండి అధిక అద్దెలు మరియు ఇతర అక్రమ వసూలకు వ్యతిరేకంగా జరిగింది. దీనికి మదారీ పాసి అనేటటువంటి వాడు నాయకత్వం వహించాడు. ఓకే కదా. ఉత్తరప్రదేశ్లోని అవధు ప్రాంతంలో రైతుల నుంచి అధిక అద్దెలు మరియు ఇతర అక్రమ వస్తువులను వ్యతిరేకంగా వచ్చిందే ఏకా ఉద్యమం. ఇది మదారీ పాసి అనేటటువంటి వాడు దీనికి నాయకత్వం వహించాడు. దానికేమో మనకి వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహిస్తే దీనికేమో మదారీ పాసి అనేటటువంటి వాడు నాయకత్వం వహించాడు. ఇది దీనికి సంబంధించినట్టు వీరను మళ్ళీ చెప్తున్నా. 1928లో బార్దోలి ఉద్యమం, అంతకంటే ముందే 1921లోనే ఏకా ఉద్యమం అనేది వచ్చింది. ఈ క్రింది ఉద్యమాల్లో ఏ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా వచ్చిందంటే ఏకా ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా వచ్చింది. బాగా గమనించండి.